దేవునికి స్తోత్రం. ఈరోజు అద్వితీయ సత్య స్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక మహోన్నతమైన వాగ్దానం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. 2 దినవృత్తాంతములు 16:9. ప్రియా అద్వితీయ సత్య స్వరూపుడగు దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. జీవగల దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. ఆయన పూర్ణ హృదయంతో మీరు వెతకండి, సంపూర్ణమైన విజయాన్ని, శాంతిని, సమాధానాన్ని మీరు ఖచ్చితంగా పొందగలరు. పూర్ణ హృదయంతో దేవుని వెతికినప్పుడు సంపూర్ణమైన విజయాన్ని మనం సాధించగలదు. శ్రమలో, శోధనలో, వేదనలో, దుఃఖంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కుంగి సోలిపోయిన వేళ మనం మనుషుల సాయం కొరకు చూడక దేవుని తట్టు చూస్తూ ఆయన సన్నిధిని పూర్ణ హృదయంతో వెతికినేడలా దేవుడైన యెహోవా తన కనుదృష్టి మనపై ఉంచి మనను ఆశీర్వదించును. మన హృదయంలో విగ్రహములను కలిగి ఉండకూడదు. దేవునికి విరోధమైనది ప్రతిదీ విగ్రహమే. ఆపత్కాలంలో ఆయన మాత్రమే సహాయం చేయుటకు సమర్థుడు దేవుని బిడ్డలారు. అబియా కుమారుడైన ఆషా యూదా దేశమునకు రాజు. ఆషా అనగా వైద్యుడని అర్థం. ఆషా దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను జీవించాడు. అతని ఏలుబడి యందు యుద్ధములు లేక ప్రజలు నెమ్మది కలిగి జీవించారు. ఎవరైతే పూర్ణ హృదయంతో దేవాదేవుని వెతుకుతారో వారు ఆశీర్వదించబడతారు. అందుకే ఆశ ఆశీర్వదించబడ్డాడు. అతని రాజ్యము, ప్రజలు దీవించబడ్డారు, నెమ్మది కలిగి ఉన్నారు. పూర్ణ హృదయంతో ఆ దేవాదేవుని వెతికిన వారు అందరూ ధన్యులైన దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు తెలియజేస్తుంది. ఆషా యూదా వారికి ఇలాగ ప్రకటన చేశాడు. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితమే. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. 2 దినవృత్తాంతములు 14:7. దేవుని బిడ్డలారా, కొంతకాలానికి కుషీయుడైన జరాహు ఆషా మీదకి దండెత్తి వచ్చాడు. అతని సైన్యము మహా గొప్ప సైన్యముగా ఉంది. ఆషాకున్న సైన్యం బహు తక్కువ. అయితే ఆషా దేవుని సన్నిధిలో పూర్ణ హృదయంతో మొరపెట్టాడు. యెహోవా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైన జయమందనీయకము అని పూర్ణ హృదయంతో దేవాదేవుని వేడుకొనగా కుషీలు యోధావారి ఎదుట నిలువలేక పారిపోయారు. దేవుని బిడ్డలారు, యోధావారు విశేషమైన కొల్ల సొమ్మును పొందుకున్నారు. ఎంత అద్భుతమో చూడండి. పూర్ణ హృదయంతో దేవుని వెతుకువారు వారికి అపజయం ఉండదుగాక ఉండదు, భయం ఉండదు, అవమానము కలగదు, సిగ్గుపడరు. ఆషా తన ఏలుబడి యందు పిన్నలే కానీ, పెద్దలే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ, ఇశ్రాయేలు అందరూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో విచారణ చేయొద్దు మరియు చేయని వారికి మరణము విధింతుననియు ప్రకటన చేశాడు. 2 దినవృత్తాంతములు 15:12 అందరి యోధావారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికిన కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తుల్లో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగు చేశాడు. యోధా ప్రజలు పూర్ణ హృదయంతో వెతికిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, మీరు నమ్మకంతో దేవుని ఎడల వెతికిన ఎడల ఆయన ప్రత్యక్షము చూడగలరు. అందుకే ప్రవర్తన ఓబేదు ఇలా ప్రవచించి ఉన్నాడు. యోధావారులారా, మీరు యెహోవా పక్షవారైన ఎడల ఆయన మీ పక్షముగా ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని కూడా విసర్జించునని గర్తించాడు. మనం ఈ లోకంలో బలహీనమైనప్పటికీ దేవునితో బలవంతులమే. బలహీనులను బలపరచువాడు ఆ మహిమాస్వరూపుడే. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగునని యెషయా గ్రంథం 60:22 తెలియపరుస్తుంది. ప్రవర్త బలపరుచున్నాడు. బలహీనులైన మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించున్నారు.
కనుక భయం లేదు, జయం మనదే. ఎలైనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడు సమీపంగా లేడు. మేలు కలుగుటకై ఆయన ఆశ్రయించే వారికి అందరికీ దేవుని హస్తం తోడుగా ఉండని ప్రవర్త అయిన ఎజ్రా తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం చేయడానికి సర్వాధికారి అయిన దేవుడితో నీ హృదయాలెత్తి నీ ఆలోచనెత్తి ప్రార్థించండి, ప్రతిఫలం పొందుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రియ పరమాత్ముడా, సర్వోన్నతుడా, జగత్రక్షకుడా, ఆమేనైన వాడా, సత్యస్వరూపి, విజయసారథి నీకు స్తోత్రాలు. మీ బిడ్డలైన మమ్మల్ని జ్ఞాపం చేసుకొని వాగ్దాన సూర్యుడు నీవే. మీరిచ్చిన ఈ మాట ద్వారా మాకు జయమివ్వండి దేవా. నీ ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచడికై నా దేవానికి స్తోత్రాలు. నీ కనుదృష్టి మా మీద నిలిపి ఉన్నారు గనక ఈరోజునైనా పరిశుద్ధాత్మ నీ కృపలో మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరిచి మాకు శాంతి సమాధానం నెమ్మది ఆదరణ ఐదారుగులు ప్రసాదించి నైనా ఏ షాదులో మేము పడకుండా విజయవంతం మీ కార్యం మా పట్ల జరిగించి మా పక్షాన్ని మీ దూతల నుంచి నా తండ్రి మమ్మల్ని నిత్యము చేయబడి నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తుల నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.